హలో మామా, మా తరపు నుంచి అందరికి హ్యాపీ వినాయక చతుర్థి. మార్నింగ్ ఎంతకంత డెకరేషన్ చేసి పంతులు వచ్చిన దాకా అయితే వెయిట్ చేసాం మామా. చాలా సేపటి వెయిట్ చేసిన తర్వాత పంతులు పోజ్ అయితే స్టార్ట్ చేశారు మామ. ఇంకోటి, చాలా రోజుల నుంచి అయితే బ్లాగ్ అయితే పెట్టలేదు. వినాయక చతుర్థి హడావిడిలో అయితే టైం అసలు సరిపోలేదు మామ. అంత సరిగ్గానే జరగాలని వినాయకుడికి అయితే మొక్కున్నాను మామ. వినాయక చతుర్థి డే 2 ఇంకా డే 3 వీడియో అయితే మీకు త్వరలోనే వచ్చేస్తుంది. వీడియో ఎండ్ లో ఒక మర్చిపోలేని మూమెంట్ అయితే ఉంది మామ. పూజ అయితే సంతోషంగా కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ కాగానే మా ఫ్రెండ్స్ అందరూ బ్యాండ్ పాట అయితే స్టార్ట్ చేసేసారు. అందరు భోగాలు అయితే పూజ చేసేసి ఎవరి భోగం వాళ్ళకి పంచేసాం మామ. మిగిలిన భోగం అంతా మా ఫ్రెండ్ గారు అయితే అస్సలు వదలలేదు. పూజ అంతా అయిపోయిన తర్వాత మేమందరము క్లాస్ కి అయితే బయలుదేరాము. అక్కడ కూడా వినాయక చతుర్థి పూజ చేస్తున్నారు. పూజ అంతా అక్కడ కంప్లీట్ అయిపోయాను. వెళ్ళి దర్శనం చేసి బయలుదేరాం మామ. నైట్ కి మాది ఇక్కడ అయితే జాతర అయితే అవుతుంది మామ. మేమందరం ఫ్రెండ్స్ కలిసి నైట్ కి తిరిగినకి అయితే బయలుదేరాము. చాలా మంది ఫ్రెండ్స్ అయితే మళ్ళీ మీట్ అయ్యారు. నా లైఫ్ లో ఫస్ట్ టైం వాళ్ళు ఎవరో తెలియకంట ఇద్దరు వచ్చి నువ్వు వీడియోస్ చాలా బాగా చేస్తున్నావు అని చెప్పారు. అప్పుడు నర్వస్ గా వాళ్ళకి ఏం చెప్పలేదు. అన్న ఇప్పుడు నువ్వు వీడియో చూస్తుంటే థ్యాంక్స్ అన్న. జాతరలో చాలా మంది అయితే కలిసారు. మీరు ఎంత సపోర్ట్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. ఇంకేం చెప్పాలో నాకైతే అస్సలు అర్థం కాదు మామ. వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్ మామ.